సార్ ఒక విషయం ఇప్పుడు కార్యాచరణ మేము క్లియర్ చెప్పడానికి 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ సార్ మాది. మా కార్యాచరణ క్లియర్గా చెప్పడానికి ఫెడరేషన్ పెద్దలు అధ్యక్షులు అనిల్ గారు, కోశాధికారి అమ్మిరాజు గారు, మన కోశాధికారి మన అలెక్స్ అన్న గారు ఉన్నారు. కాబట్టి ఫెడరేషన్ పెద్దలు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి తూచా తప్పకుండా వాళ్ళ మాటని గౌరవించి వాళ్ళ వెనక మేము ఉండి ఎక్కడ దాకా నడవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అయితే సార్ వాళ్ళకి పెంచట్లేదు వీళ్ళకి పెంచట్లేదు కాదు, మేము కార్మికుల యూనియన్లు 13 ఉన్నాయి సార్ 24 క్రాఫ్ట్లో. మేమేమి కోరుకుంటామంటే సార్ 10 మంది యూనియన్లతో మాకు ప్రాబ్లం లేదు, 1500 లోపు 2000 లోపు ఉన్న జీతభత్యాల వాళ్ళకి పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కూడా సంవత్సరానికి 15%, మళ్ళీ 5 అన్నారు. మేము దానికి సముఖం లేదు సార్. యథావిధిగా మీరు ఎప్పుడూ ఎలా చేస్తారో అలాగే 30%లో ఏం తగ్గకుండా పెంచేస్తే మేము విధులు హాజరవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పెంచిన వేతనాలు 13 మందికి కూడా సమానంగా పెంచాలనేదే మా అభ్యర్థన తప్ప వేరేది లేదు. విభజించద్దు, పాలించద్దు సార్. 13 నెలల్లో ముగ్గురిని పక్కన పెట్టండి, మీ 10 మందికి పెంచుతున్నామంటే వాళ్ళు మాతో పాటు అన్నదమ్ములా కలిసి ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి ఒక కళామ తల్లి ఒడిలో బతికాం కాబట్టి వాళ్ళని మమ్మల్ని విడిదీద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. డ్రైవర్స్ యూనియన్లోన 1000 మంది సభ్యులు ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మేము ఎక్కడ కూడా వాళ్ళకి అభ్యంతరం తెలపలేదు. అలాంటి వాళ్ళు ఇంతవరకు మాకు రాలేదు సార్. ఇప్పుడు దాదాపు జరుగుతున్నాయి భూప్రపంచంలో. ఫ్లైట్లు తోలుతున్నారు, మెట్రో ట్రైన్లు తోలుతున్నారు, ఆటోలు, లారీలు, బస్సులు తోలుతున్నారు సార్. వాళ్ళు కూడా సముతగా ఉండి ఇక్కడ వచ్చి మేము కూడా బతుకుంటాం, పని చేసుకుంటాం. ఇక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు నచ్చి మెచ్చి వచ్చి పని చేసుకుంటే మాకు ఎక్కడ అభ్యంతరం లేదు. మేము ఎక్కడ అభ్యంతరం తెలపలేదు సార్. వెల్కమ్ 100%. మా అక్క చెల్లెమ్మలాగా చూసుకుంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎక్కడ అడ్డుకోలేదు సార్. అలాంటి పరిస్థితి రాలే, వస్తే వెల్కమ్ సార్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డ్రైవర్ పరిస్థితి ఏందో తెలిసి వాళ్ళు నచ్చి మెచ్చి వచ్చి పని చేసుకుంటా అంటే 100% వాళ్ళు స్వాగతించడానికి మా డ్రైవర్స్ సిద్ధం ఉంది సార్.